అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠం మీద కూసోబోతుండు మోడీ సారు. ఈసారి బీజేపీకి అనుకున్నంత మెజార్టీ రాలేదు కదా. పొత్తుల పార్టీలతోటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పుతలేదు. ఇవాళ పాత పార్లమెంట్ కాడ మీటింగ్ పెట్టుకొని మోడీ సార్ను బీజేఎల్పీ లీడర్గా ఎన్నుకున్నారు ఎన్డీఏ కూటమోళ్ళు. కేంద్రంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరుతుంది. మిత్రపక్షాల మద్దతుతోటే బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు ఆంధ్ర సీఎం బాబుసారిదే పైచేయి ఉన్నది. కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉన్నది. అటెన్క 14 సీట్లతోటి బీహార్ సీఎం నితీష్ సార్ పార్టీ ఉన్నది. అందుకే వాళ్ళను పక్క పొంటే కూసోబెట్టుకున్నాడు మోడీ సారు. ఇక ఇదే మీటింగ్ కు మన పవనాల్ సారు కూడా పోయిండు. మోడీ సార్ను ఆకాశానికి ఎత్తిండు. అందరు వచ్చినట్టే అని సై చూసుకొని బీజేఎల్పీ నేతగా మోడీ సార్ని ఎన్నుకునే కార్యం ఘనంగా చేసుకుండ్రు. పాత పార్లమెంట్ లా ఎన్డీఏ కూటమోళ్ళంతా కలిసి మీటింగ్ పెట్టుకుండ్రు. రాజ్నాథ్ సింగ్ మోడీ సార్ను బీజేఎల్పీ నేతగా ప్రకటించగానే కూటమోళ్ళంతా ఏకగ్రీవంగా ఓకే అన్నారు. ఇక వీళ్ళందరూ సంతకాలు తీసుకొని పోయి మోడీ సారు రాష్ట్రపతి మేడానికి ఆ కాగితం అప్పచెప్తాడు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయురి మోడీ గారని రాష్ట్రపతి మేడం చెప్తుంది. ఇక ఎల్లుండి మోడీ సారు విమానం తినే కార్యం పెట్టుకుండు. ఈ కార్యానికి కూడా మన పాలి దేశాల ప్రెసిడెంట్లు అందరినీ పిలిచిండు మోడీ సారు. అట్లనే కూటమి రాష్ట్రాల లీడర్లను సీఎంలను కూడా రమ్మన్నారు.